ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. దేవి శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, మరి ఈ రోజుల్లో ప్రాముఖ్యత గురించి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి ఆరాధన మనం అంతా చేయాలి ఒకసారి మాట్లాడుకుందాం. అమ్మవారు ఎందుకు జన్మ తీసుకుందంటే మహిషాసురుడి వల్ల అమ్మవారు జన్మ తీసుకోవాల్సి వచ్చింది భూమి మీద. కాత్యాయన మహర్షి పరాంబ అనే దేవత కోసం బాగా తపస్సు చేశాడు అన్నమాట. ఇంతకు పూర్వం పరాంబ అనే దేవతకు తపస్సు చేసినప్పుడు ఆయన కోరిక ఏంటంటే ఆది పరాశక్తి తనకు పుత్రికగా జన్మించాలి తన గృహంలో అనేది ఆయన యొక్క కోరిక అన్నమాట. ఆయన కోరిక మేరకే ఆది పరాశక్తి కాత్యాయని రూపంలో ఆయనకి పుత్రికగా జన్మిస్తుంది. ఈ మహిషాసురుడి యొక్క ఆగడాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, చాలా అందమైనటువంటి స్వరూపం, మనోహరమైనటువంటి స్వరూపాన్ని తీసుకుంటుంది. చాలా గ్లామరస్ గా ఉంటుంది దుర్గాదేవి. అప్పుడు అమ్మవారి అసిస్టెంట్స్ ఉంటారు 8 మంది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ. వాళ్ళు చదువుతారనమాట. అమ్మ, ఒక రాక్షసుని సంహరించడానికి నువ్వెందుకు ఇంత అందమైన రూపాన్ని ధరించావు అని అమ్మవారిని అడుగుతారు. దుష్టులని ఫస్ట్ అందంతో ఆకర్షించాలి, జ్ఞానాన్ని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు వినలేదనుకోండి సంహరించాలి. ఇది దుర్గా యొక్క తత్వం అన్నమాట. అందుకే కలియుగంలో ఎక్కువగా దేవత మనల్ని ఆకర్షిస్తుంది, దుర్గా శక్తి. మీరు ఎవరైనా దుర్గా ఉపాసనలు తీసుకున్న వాళ్ళని చూసినట్లయితే వాళ్ళ మొహంలో దైవీ కళ, వశీకరణ శక్తి, ఆకర్షణ శక్తి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ మొహం కూడా చాలా మనోహరంగా ఉంటుంది. దుర్గా ఉపాసకుల యొక్క మొహం ఆకర్షించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తి యొక్క తత్వం అది. ఆ దుర్గాదేవి మొట్టమొదటగా ఆకర్షించింది మహిషాసురుణ్ణి, అతని యొక్క సేనల్ని, చండముండాసురుల్ని, అతని సేనల్ని ఆకర్షించింది అనమాట. ఆకర్షించినప్పుడు అతను పెళ్లి ప్రతిపాదనని అమ్మవారికి పంపిస్తాడు. నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అతని యొక్క సేనాధిపతులైనటువంటి చండముండాసురుల్ని పంపిస్తారనమాట. అమ్మవారు ఫ్లూట్ వాయిస్తూ మనోహరంగా చాలా అందమైన స్వరూపంలో ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. ఇలా మా గొప్ప రాక్షసుడు ఉన్నాడు, రాక్షసులకు అధిదేవత ఆయన, నువ్వు పెళ్లి చేసుకో అంటే అమ్మవారు 2 తలల్ని నరికి మెల్ల వేసుకుంటుంది అన్నమాట. మెల్ల వేసుకొని ధూమ్రలోచన అనేటటువంటి రాక్షసుడికి చెప్పి పంపుతుంది. ఇలాగా మీ యొక్క గురువుని, మీ రాజుని తీసుకొని రా, ఎవరైతే నన్ను గెలుస్తాడో యుద్ధంలో అతన్ని మాత్రమే నేను వివాహం చేసుకుంటానని చెప్పు అంటే తర్వాత ఆయన అమ్మవారి ప్రతిపాదన తీసుకెళ్లి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు వస్తాడు మహిషాసురుడు. మహిషాసురుడు ఏంటంటే 9 రోజులు రకరకాల వేరియేషన్స్ తీసుకుంటాడు యుద్ధంలో. అందుకే అమ్మ కూడా 9 రూపాయలు తీసుకుంటుంది అన్నమాట. అమ్మవారు మహాకాళి స్వరూపం. అమ్మవారు కూడా 9 వేరియేషన్స్ తీసుకుంటుంది, రకరకాల ఆయుధాలు ధరిస్తుంది అన్నమాట. ముఖ్యంగా అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు మొట్టమొదటిగా తీసుకున్నటువంటి అవతారమే బాలా త్రిపుర సుందరి అంటాం, శైలపుత్రి దేవి అంటాం, శైలపుత్రి దుర్గా అంటాం. ఈ దుర్గాదేవి హిమవంతుని యొక్క కుమార్తెగా భూమి మీద ఉన్నటువంటి కైలాసం అని మనం ఏదైతే కైలాస పర్వతాలు అని అంటామో, హిమాలయ పర్వతాల్లో అక్కడ అమ్మవారు జన్మ తీసుకుందన్నమాట. అంటే మనిషి శరీరంలో మూలాధార చక్రానికి అమ్మవారు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే కట్టె పొంగలి. ఈ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. ముఖ్యంగా మన సోల్ పవర్ మొత్తం యాక్టివేట్ అవ్వాలనుకోండి, మన బాడీలో మూలాధార చక్రంలో పవర్ ఉంటుంది. మన బాడీలో మూలాధార చక్రం అంటే మనకు కనిపించదు కదా, ఎనర్జీ బాడీ. మన బాడీ అంటే ఫిజికల్ బాడీ, ఫిజికల్ బాడీకి ఎనర్జీ బాడీ ఉంటుంది. సెకండ్ బాడీ, థర్డ్ బాడీ అంటే సోల్. ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, సోల్ అని ఉంటుంది. ఈ షట్ చక్రాలు, మూలాధార చక్రం ఇవన్నీ ఎనర్జీ బాడీలో ఉంటాయి. ఇప్పుడు దివ్య దృష్టి ఉన్నటువంటి యోగులు, థర్డ్ ఐ ఓపెన్ అయింది అని అనుకునే వాళ్ళు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చూడగలిగిన వాళ్ళు, ధ్యానం, పిరమిడ్ ధ్యానాలు ఇవన్నీ చేసే వాళ్ళకి కనపడతాయి ఎనర్జీ బాడీ. ఆరాస్ అంటాం, మన హ్యూమన్ బాడీకి ఆరా ఉంటుంది, కెర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా నిరూపించబడిందని మనం వింటూ ఉంటాం. అది ఎనర్జీ బాడీలో ఉంటుంది అన్నమాట, మూలాధార చక్రం. అది యాక్టివేట్ అవ్వాలి. కొండల్ని శక్తి సర్పర్ స్వరూపంలో 3.5 చుట్లు చుట్టుకొని పడుకొని ఉంటుంది అన్నమాట. అది యాక్టివేట్ అవ్వాలంటే శైలపుత్రి దేవిని మనం ఆరాధించాలి.
శైలపుత్రీదేవి తెల్లని వర్ణంలో ఉంటుంది. అమ్మవారికి కట్టె పొంగల్ అంటే ఇష్టం. మొదటి రోజు అమ్మవారికి పొంగల్ నివేదన చేసి చక్కగా అమ్మవారి ధ్యాన శ్లోకం ఉంటుంది. ధ్యాన శ్లోకం పఠించి కొంతమందికి కలసం పెట్టి పూజ చేసుకునేటటువంటి ఆచారం ఉంటుంది. కాబట్టి కలసం పెట్టి చేసుకోవచ్చు. లేదు శ్రీచక్రంలోనే శైలపుత్రి దేవిని ఆవాహన చేయొచ్చు. శ్రీచక్రంలోనే 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఏ దేవతనైనా మీరు శ్రీచక్రం నుంచి ఆవాహన చేసుకోవచ్చు. తర్వాత కొంతమంది పసుపు ముద్ద పెట్టి పరిస్థితి లేని వాళ్ళు చేసుకోవచ్చు. గౌరీదేవిని పసుపు ముద్దలో కూడా ఆవాహన చేయొచ్చు. పసుపు ముద్దలో మొహానికి బొట్టు పెడితే గౌరీదేవి అని అంటారు. పసుపు ముద్దకు తల మీద బొట్టు పెడితే గణపతి అవుతుంది అన్నమాట. కాబట్టి పసుపు ముద్దలో కూడా ఆవాహన చేసుకుని పటం పెట్టి కొంతమంది పూజలు చేసే వాళ్ళు ఉంటారు. అమ్మవారు ఎలా పిలిచినా వస్తుంది. అమ్మవారి శక్తి భూమికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్లు రావడం చాలా ఎక్కువ. ముఖ్యంగా నవరాత్రులు చేసే టైంలో చాలా మంది స్త్రీలు దీక్షలు చేస్తూ ఉంటారు. భవానీ దీక్ష అట్లా పుచ్చుకుంటారు. నేల మీద పడుకున్నప్పుడు కలసం పక్కన సింహాలు తిరుగుతున్నట్టు, పులులు తిరుగుతున్నట్టు వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా వీళ్ళు దీక్ష తీసుకున్నప్పుడు సింహం గాని పులి గాని ఆస్ట్రల్ ఫామ్ లో సప్రదర్శనం ఇచ్చిందా, అమ్మవారి ఇంట్లోకి వచ్చి వెళ్ళింది అని అర్థం చేసుకోవాలి స్త్రీలు. ఖచ్చితంగా కుంకుమ సువాసన, పరిమళ ద్రవ్యాల యొక్క సువాసన వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ అయి అమ్మవారు అక్కడ కూర్చోంది అని అర్థం. కాబట్టి శైలపుత్రి దేవి ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళ డిజైర్స్, ఎమోషన్స్ ఉంటాయి, వాటి మీద వాళ్ళు ఆధిపత్యం చలాయించవచ్చు అన్నమాట. అంటే కోపం వస్తుందంటే కంట్రోల్ చేసుకోవడం, కామాన్ని అదుపులో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కంట్రోలింగ్ కెపాసిటీ వస్తుంది మనకు. లోభం మీద, మోహం మీద ఒక రియలైజేషన్ వాళ్ళకుంటే మనకెందుకు, మనం సంపాదించుకోవాలనే ఆలోచన, మరి అలాంటివన్నీ ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ వస్తుంది అన్నమాట శైలపుత్రి ఉపాసన వల్ల. తర్వాత దుర్గా ఏంటంటే బ్రహ్మచారిణి దుర్గా. ఈ అమ్మవారిని గాయత్రి దేవి అని కూడా అంటారన్నమాట. ఈ అమ్మవారి చేతిలో జపమాల పెట్టుకొని ఉంటుంది కుడి చేతిలో, ఈ ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది అన్నమాట. అమ్మవారి నేచర్ ఏంటి, భూమి మీద జన్మ తీసుకున్నాక ఆమె నిత్య శివ కుటుంబిని అంటే అమ్మవారు బై బర్త్ తీసుకుంటేనే శివుడు కావాలి అనే డిజైర్ అమ్మవారి తత్వం అన్నమాట. స్వామివారి కోసం అమ్మవారు జపం చేస్తుంది, స్వామివారిని భర్తగా పొందడం కోసం. ఎంత తీవ్రంగా జపం చేస్తుందంటే అమ్మవారు శరీరం మొత్తం శుష్కించుకుపోతుంది అన్నమాట. శుష్కించుకుపోయి జపం చేసి కొద్ది రోజులకు ఆ భోజనం మానేస్తుంది, నీళ్లు మానేస్తుంది. తర్వాత పత్రాలు తింటుంది అన్నమాట. పత్రాలు తిని జపం చేస్తుంది. అందుకే అమ్మవారిని అపర్ణ అంటారు. ఎందుకంటే పత్రాలు తిని శివుడి కోసం తపస్సు చేసింది కాబట్టి అపర్ణ అంటారు అన్నమాట. అప్పుడు శివుడు టెస్ట్ చేద్దామని వృద్ధ బ్రాహ్మణ వేషంలో అక్కడికి వెళ్తాడు, అమ్మవారిని టెస్ట్ చేద్దామని. చాలా ట్రై చేస్తాడు అన్నమాట. ఎందుకు నీకు, ఆయన ఏదో చర్మం చుట్టుకొని ఉంటాడు, భస్మం పోసుకొని ఉంటాడు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, ఆయన నీకెందుకు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి డైవర్ట్ చేస్తాడు అన్నమాట. అమ్మవారు శపించాలని ఒక్కసారి పైన నుంచి కిందకి చూసినప్పుడు ఆయన శివుడు అన్న విషయం ఆమెకు అర్థమైపోతుంది. అర్థమైపోయి తర్వాత ప్రతిపాదన తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తుంది అన్నమాట. అమ్మవారు ఆ విధంగా అంత గొప్పగా తపస్సు చేసింది కాబట్టి బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారిని చూసి, అమ్మ ఇంత గొప్ప తపస్సు ఇంతకు ముందు ఎవరూ చేయలేరు, ఇక చేయబోరు కూడా, కాబట్టి అమ్మవారిని ఉమా అనే పేరుతో కీర్తించారన్నమాట. కాబట్టి అమ్మవారి తత్వం చాలా గొప్పది. బ్రహ్మచారిణి దుర్గా అంటే ఏంటంటే బాల్య దశ దాటాక స్త్రీలకు గాని పురుషులకు గాని రకరకాల ఎమోషన్స్ వస్తాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల డిజైర్స్ కలుగుతాయి, కామం కలగడం కానీ, మోహం కలగడం కానీ, కొన్ని రకాల డీవియేషన్స్, డైవర్షన్స్ ఉంటాయి. ఇటువంటి స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకొని చదువుకోవాలి కదా, డైవర్ట్ అవ్వకూడదు. ఇటువంటి స్టూడెంట్స్ చేతంతా 2వ రోజు దీక్ష చేయిస్తే, పూజ చేయిస్తే చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళు డైవర్ట్ కాకుండా మంచిగా ఎడ్యుకేషన్ లో ముందుకెళ్తారు. గాయత్రి దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ అమ్మవారికి స్టూడెంట్స్ అందరూ కాలేజీలలో గాని, యంగ్స్టర్స్ స్కూల్స్లలో గాని అందరూ హ్యాపీగా పుస్తకాలు, పెన్నులు అమ్మవారి ముందు ఉంచి చక్కగా పూజ నిర్వహించుకోవడం ద్వారా వాళ్ళు మంచి మంచి జాబ్స్ కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
మంచి స్కిల్ పొందే అవకాశం ఉంటుంది. అమ్మవారు అయితే వచ్చే ఎగ్జామ్స్ రాయదు, మరి జ్ఞానాన్ని ఇస్తుంది, మంచిగా మెంటల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది. అమ్మవారు ఇచ్చేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు అది అర్థమయ్యేటటువంటి విజ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక కాన్సెప్ట్ మనకు బాగా అర్థమైంది అనుకోండి, దాని మీద మనం ఎంత కంటెంట్ అయినా రాయగలం, మరి మెంటల్ ఇంటెలిజెన్స్ ప్రాపర్ గా ఉందంటే. బట్టి కొట్టి చదివారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కి మర్చిపోతారు కదా సబ్జెక్ట్ అంతా. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే దేవత గాయత్రి దేవి. ఈ అమ్మవారిని బ్రహ్మచారిణి అంటారు. శివుడికి చాలా ఇష్టమైనటువంటి స్వరూపం. ఆయన ఉమా అని ముద్దుగా పిలుచుకుంటారు అనమాట అమ్మవారిని, బ్రహ్మచారిణి దేవిని. కాబట్టి మన ఎమోషన్స్ అన్ని మన కంట్రోల్లో ఉంచుకొని మన జీవితంలో టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే ఈ అమ్మవారికి బాగా ఉపాసన చేయాలి. ఈ అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర నైవేద్యం చేసేటటువంటి ఎవరైనా దీక్షలు చేసే వాళ్ళు ఉంటే కింద చాపేసుకుని పిల్లో వేసుకోకుండా పడుకోవచ్చు. ఓకే, కాకుండా ఒంటి పూట భోజనం చేయాలన్నమాట ఈ 9 రోజులు. 9 రోజులు అమ్మవారికి ఏదైతే ప్రసాదం నివేదన చేస్తామో అమ్మవారి కళ్ళతో ఒకసారి ఇలా చూస్తుంది. చూసినప్పుడు కాస్మిక్ పవర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ ప్రసాదం. ఆ ప్రసాదం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు విజయవాడ కనకదుర్గ అమ్మవారి పులిహోర తినండి, ఆ టేస్ట్ మీకు ఇంకెక్కడ రాదన్నమాట. తిరుమల లడ్డు టేస్ట్ ఇంకే లడ్డుకు రాదు. కాబట్టి అది కాస్మిక్ పవర్ అలాంటిది. కాబట్టి ఆ పులిహోర టేస్ట్ మారుంటుంది. అప్పుడు మీరు అమ్మవారు వచ్చి వెళ్ళింది అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత 3వ అవతారం చంద్రగంట అవతారం. ఎందుకంటే అమ్మవారి తల మీద గంట రూపంలో ఉంటాడు చంద్రుడు. చంద్రగంట అవతారం. అమ్మవారు ఇలా గంట కొట్టిందంటే చాలు, రాక్షసులు గంట సౌండ్ కి చనిపోతారన్నమాట. దుష్ట శక్తులన్నీ పారిపోతాయి. అందుకే మనం గంట ఇంట్లో కొట్టేటప్పుడు ఎందుకు కొడతామంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే నెగిటివ్ ఫోర్సెస్ ఉంటే బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే గుడిలో గాని మనం ఇంట్లో గాని గంట అనేది ఎందుకు కొడతామంటే రాక్షసులు, ఏదైనా రాక్షస శక్తులు నెగిటివ్ ఫోర్సెస్ ఉంటే బయటికి వెళ్ళిపోవాలి అని. ఈ అమ్మవారి స్వరూపం దుష్ట శక్తుల్ని సంహరిస్తుంది. చాలా అందమైన స్వరూపం కూడా. ఈ స్వరూపంలోనే చంద్రశేఖరుణ్ణి పెళ్లి చేసుకుంటుంది అన్నమాట అమ్మవారు. ఫస్ట్ పెళ్లికి ఒప్పుకుంటుంది హిమవంతుని భార్య. అమ్మవారు పెళ్లి చేసుకోవాలి శివుణ్ణి అనుకున్నప్పుడు ఒప్పుకుంటుంది. ఆయన్ని చూడలేదన్నమాట ఆమె, చూడకుండానే. శివుడు ఏం చేస్తాడు, భూత ప్రేత పిశాచ గణాలను వేసుకొని వస్తాడు అనమాట. డాన్స్ వేసుకుంటూ విభూతి చల్లుకుంటూ వచ్చేసరికి పార్వతీదేవి తల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో, ఇలాంటి ఆయనక నేను నా పిల్లని ఇవ్వాలనుకున్నాను, కుదరదంటే కుదరదు పెళ్లికి అనేస్తుంది. అప్పుడు అమ్మవారికి బాగా టెన్షన్ వస్తుంది అన్నమాట. సరే, మధ్యలో అన్నను ప్రార్థిస్తుంది, మహావిష్ణువుని. అప్పుడు ఆయన దిగుతారు. ఆయన దిగి నచ్చ చెప్తారు అనమాట. నీకు కావాల్సింది ఏంటి, శివుడు అందంగా ఉండాలి అంతే కదా అని చెప్పి. మామూలుగా విష్ణు తత్వం ఏంటి, ఆయన బాగా రెడీ అవుతాడు. లక్ష్మీదేవి కంటే కూడా చాలా అందంగా ఉంటాడు అనమాట. ఇది చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి బాగా దగదగా మెరిసిపోతూ ఉంటాడు. నామాల్లో ఉంది కదా అలంకరణ ప్రియుడు అని. అలంకార ప్రియుడు అన్నమాట. ఆయన రెడీ చేస్తాడు శివుణ్ణి. మామూలుగానే ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి శివుణ్ణి రెడీ చేస్తాడు అనమాట బాగా. అప్పుడు చంద్రశేఖరుడు అంటారు అవతారాన్ని. చాలా అందంగా ఉంటాడు అనమాట శివుడు ఆ స్వరూపంలో. అమ్మవారు చంద్రగంట రూపంలో ఉంటుంది. వాళ్ళిద్దరికి వివాహం చేస్తారు. అప్పుడు స్వామివారికి క్షమాపణలు చెప్తుంది హిమవంతుని భార్య. తప్పు జరిగిపోయింది, మీకన్నా అందమైన స్వరూపం సృష్టిలో ఇంకేదీ లేదు అంటే. శివుడు అందంగా రెడీ అవుతే ఎలా ఉంటారు, ఆ రూపాన్ని మనం చూడలేం కదా, 2 కళ్ళతో చూడలేం, 1000 నాలుకలతో మనం వర్ణించలేం. ఆ రూపంలో అమ్మవారికి స్వామివారికి పెళ్లి అవుతుంది. చాలా మంది ఇప్పుడు 30 years 35 years అయినా మ్యారేజెస్ ఫిక్స్ అవడం లేదు. అలాంటి వాళ్ళందరూ 3వ రోజు నవరాత్రులలో 3వ రోజు బాగా దీక్ష చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసి యజ్ఞాలు నిర్వహించుకోవాలి. యజ్ఞాలు చేసిన వాళ్ళకి తొందరగా మ్యారేజెస్ కుదురుతాయన్నమాట. చాలా మందికి సరిగ్గా సెట్ అవ్వదు, డైవర్స్ అయిపోయి ఉంటాయి, మళ్ళీ రీమ్యారేజెస్ చేసుకుంటూ ఉంటారు, సరైన మ్యాచ్ దొరకపోవచ్చు. అటువంటి వాళ్ళందరూ 3rd day నవరాత్రులలో అమ్మవారికి బాగా పూజ చేసి కొబ్బరితో చేసినటువంటి అన్నం అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అమ్మవారికి నివేదన చేసి వీలైతే చండీ హోమాలు చేయించుకోవచ్చు ఈ నవరాత్రులలో. అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారిని లక్ష్మీ రూపంలో అయినా హోమం చేసుకోవచ్చు, లేదా నవదుర్గా హోమం చేసుకోవచ్చు,
ఏది కావాలన్నా అమ్మవారిని ఏ స్వరూపంలోనైనా ఆవాహన చేసి 9 రోజుల్లో యజ్ఞం చేసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అమ్మవారి శక్తి దగ్గరగా ఉంటుంది, తొందరగా యజ్ఞంలోకి వస్తుంది కాబట్టి వివాహం కాని వాళ్ళందరూ 3వ రోజు పూజ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ అన్నమాట. తర్వాత కుష్మాండాదేవి 4వ రోజు. కూష్మాండ అంటే అమ్మవారు సృష్టి చేస్తుంది, అంటే ఎగ్, కాస్మిక్ ఎగ్ అని అర్థం. కాస్మిక్ ఎగ్ అంటే పవర్ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి కదా పంచభూతాలతో. ప్రకృతి పంచభూతాలతో కలిసినప్పుడు సృష్టించబడుతుంది. దానికి ముందు యాస్ట్రల్ ఫామ్ అనేది క్రియేట్ అవ్వాలి, దానికి ముందు సోల్ అనేది ఎలివేట్ అవ్వాలి. అంటే అక్కడ ఏమీ లేదు, శూన్యం నుంచి ఏదో సృష్టి జరగాలి. ఆ సృష్టి యాస్ట్రల్ ఫామ్ లోకి రావాలి, తర్వాత అది ఫిజికల్ ఫామ్ లోకి రావాలి. మరి ఇంత ప్రాసెస్, ఒక ఫిజికల్ ఫార్మేషన్ లో ఒక ఎనర్జీ అంటే ఒక ప్రొడక్ట్ అనేది క్రియేట్ అవ్వాలంటే ఎనర్జీ క్రియేట్ అవ్వాలి కదా, అందుకే దాన్ని కాస్మిక్ ఎగ్ అంటాం. కాబట్టి అమ్మవారు గర్భవతి రూపంలో ఉంటుంది. అంటే చాలా మందికి ఈ మధ్య పీసీఓఎస్ లో ఉండి పిల్లలు పుట్టడం లేదు. అటువంటి స్త్రీలందరూ నవదుర్గలలో 4వ రోజు కుష్మాండాదేవి ఈ అమ్మవారికి ఆరాధించుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది అన్నమాట. ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి స్త్రీలు బాగా పూజ చేసుకోవడం వల్ల బిడ్డ హెల్దీగా ఉంటుంది ఆ టైంలో. కాబట్టి ఈ అమ్మవారికి ఆరాధించుకోవడం అనేది చాలా మంచి ప్రక్రియ. గారెలు, మినప్పప్పుతో చేసినటువంటి గారెలు ఈ అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఎవరైనా పిల్లలు కావాలని అనుకున్న వాళ్ళు ఈ రోజు యజ్ఞం చేసుకోవచ్చు, కుంకుమార్చనలు చేసుకోవచ్చు, నవదుర్గా స్తోత్రం చేసుకోవచ్చు, దేవి ఖడ్గమాల ఆరాధన చేయొచ్చు. పిల్లల విషయంలో అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోవడం చాలా ఉత్తమమైన ప్రక్రియ కుష్మాండాదేవి. ఎందుకంటే ఈ అమ్మవారే ఎన్నో బ్రహ్మాండాలకి జన్మనిచ్చింది కాబట్టి ఆ కాస్మిక్ పవర్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకు మంచి సంతానం కలుగుతుంది. తర్వాత స్కందమాతా దుర్గా. స్కందమాతా దుర్గా అంటే స్కందుడిని ఒళ్ళో పెట్టుకొని ఉంటుంది అన్నమాట అమ్మవారు. ఎందుకంటే ఆయన షణ్ముఖుడు అంటారు. మీరు శ్రీచక్రాన్ని తీసుకున్నట్లయితే బిందు ఉంటుంది. ఫస్ట్ బిందు అంటే మీనింగ్ ఏంటి? ఎగ్ అంటే అండము, వీర్యము కలిసినప్పుడు మిశ్రమ బిందువు ఏర్పడుతుంది. ఆయనే గణపతి అంటాం. గణపతి షట్కోణం, త్రికోణం పైకి త్రికోణం కిందకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కల్పిత షట్కోణం అనేది ఏర్పడుతుంది. మిశ్రమ బిందువు నుంచి కల్పిత షట్కోణం ఏర్పడి కల్పిత షట్కోణం నుంచి అదో త్రికోణం ఏర్పడుతుంది. అదో త్రికోణంలోనే త్రిమాతలు త్రిమూర్తులు సృష్టించబడ్డారన్నమాట. అంటే బిందువుకి త్రికోణానికి మధ్యలో కల్పిత షట్కోణం ఉంటుంది. ఆయన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు. ఆ ప్లేస్ లోనే ఉంటుంది అమ్మవారు శ్రీచక్రంలో. ఈ అమ్మవారు స్కందమాత అంటారు. చిన్నపిల్లల్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు. కొంతమంది హైపర్ యాక్టివ్ అని మా పీఠానికి కూడా తీసుకొస్తూ ఉంటారు అనమాట. హైపర్ యాక్టివ్, ఈ ఆటిజం తో పుట్టినటువంటి పిల్లలు, కొంతమంది మొబైల్ కి బాగా అడక్ట్ అయిపోయినటువంటి పిల్లలు, సరిగ్గా చదవకుండా వర్చువల్ వరల్డ్ కి సోషల్ సైట్స్ కి అలవాటైనటువంటి పిల్లల్ని హ్యాండిల్ చేసేటటువంటి పవర్ ఇస్తుంది అన్నమాట ఈ అమ్మవారు. ఎవరైతే పిల్లల తల్లులు ఉన్నారో వీళ్ళందరూ స్కందమాతాదేవిని ఆరాధించుకోవడం వల్ల పిల్లల్ని హ్యాండిల్ చేసి ప్రొటెక్టివ్ గా చూసుకునేటటువంటి పవర్ అనేది ఆ దుర్గాదేవి మనకు ప్రసాదిస్తుంది అన్నమాట. తల్లులందరూ పిల్లల్ని పూజలో కూర్చోబెట్టి ఆ రోజు అమ్మవారికి రవ్వ కేసరి కానీ లేదంటే పరమాన్నం గాని నివేదన చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. మామూలుగా సృష్టించినటువంటి అమ్మవారికి మనం ప్రసాదం నివేదన చేయలేం. మనం పెట్టే ప్రసాదం అమ్మవారికి సరిపోదు కదా. మనం భోజనం వండే విధానం, ఎంత డిజైర్ తో పెడుతున్నాం, ఎంత శ్రద్ధతో పెడుతున్నాం అనేది మాత్రమే అమ్మవారు చూస్తుంది. ఆ ప్రసాదం క్వాంటిటీ మనం వేసేది సరిపోదు అమ్మవారికి. మన డిజైర్, మన ప్రేమ, మన శరణాగతి సరిపోతుంది. కాబట్టి మనం ఏ విధంగా ప్రసాదం నివేదన చేస్తున్నాం అనేది అమ్మవారు లెక్కలోకి తీసుకుంటుంది. మరి వేరే వాళ్ళు పని వాళ్ళతో వండించడం ప్రసాదాలు, లేకపోతే ఎవరైనా మన ఇంట్లో తోడుకోడలతో తిట్టించుకొని ఆ ప్రసాదాలు వండించుకొని పెట్టుకునే బదులు మనమే సొంతంగా ప్రసాదం చేసి పెడితే ఆ పూజ బెనిఫిట్ అనేది పూర్తిగా మనకు వస్తుంది.
వేరే వాళ్ళకి మనం భగవంతునికి చేసే సేవలో భాగం ఇవ్వడం ఎందుకు? కొంతమంది ఇష్టం ఉండి చేస్తారు, తోడి కోడల్లో అత్తలో ఉంటే తిట్టుకుంటా చేసేస్తారు, ఈ అమ్మాయి పూజ చేస్తే నేను వండేవాళ్ళ ఎందుకు అని. మరి వాటి వల్ల రిజల్ట్ ఉండదు కాబట్టి మీరే సొంతంగా చేసి ప్రసాదం నివేదన చేయడం ముఖ్యం. లేని వాళ్ళు ఉంటారు, మేము ఇన్ని వెరైటీస్ అమ్మవారికి పెట్టలేమండి అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది ప్రసాదం చేసి పెట్టచ్చు అన్నమాట. దద్దోజనం గాని, పులిహోర గాని, ఏదైనా. మా ఇంట్లో ఇది కూడా శక్తి మేము కొద్దీ. ఏం చేయలేమంటే మీరేం తింటే అదే దేవతకు ప్రసాదం. అట్లీస్ట్ కాబట్టి మీరేం వండుకుంటే మొదటి ముద్ద మడిగట్టుకొని ప్రసాదం చేసి, భోజనం అయినా సరే కర్రీ అయినా సరే మొదటి ముద్ద తీసి భగవంతుడికి సమర్పణ చేసి అదే మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. పర్టికులర్ గా ఇదే పెట్టాలనేది ఏమీ ఉండదు, భక్తితో నివేదన చేయాలని మాత్రమే ఉంటుంది అన్నమాట. కాబట్టి పిల్లలతో కలిసి తల్లులు బాగా పూజ చేసుకోవడం మంచిది. ప్రాపర్ గా ఎదుగుతారు పిల్లలు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసి చూసుకునే శక్తి కూడా తల్లులకు వస్తుంది. కాబట్టి స్కందమాత శక్తి చాలా అద్భుతమైనది. ఎందుకంటే తారకాసురుణ్ణి షణ్ముఖుడు సంహరించేటప్పుడు అమ్మవారి చేతిలో వెపన అవుతుంది, మహాకాళిని స్వయంగా స్వామివారి చేతిలో పట్టుకొని ఉంటారు కదా, దాన్ని శక్త్యాయుధం అంటారు అన్నమాట. ఆ శక్త్యాయుధం ఏంటంటే సంపూర్ణంగా మహాకాళి యొక్క బాడీని ఆమె స్వామివారి చేతిలో ఆయుధమై రాక్షస సంహారం చేస్తుంది. కాబట్టి ఒక తల్లి అనేది పిల్లవాడికి అంత ప్రొటెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఆ శక్తి అనేది తల్లులకు లభిస్తుంది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసుకున్నా ఇంకా చాలా మంచిది అన్నమాట. తర్వాత దేవి యొక్క అవతారమే కాత్యాయని దుర్గా. కాత్యాయని దుర్గా అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి కోపం వస్తే కాత్యాయని దేవి అవుతుంది అన్నమాట. చాలా సీరియస్ అవతారం లక్ష్మీదేవికి. కాబట్టి డబ్బులు కూడా ఇస్తుంది అమ్మవారు బాగా. దుష్ట సంహారం, శక్తి దేవత అంటాం. ఈమె యొక్క వాహనం వచ్చి సింహం. సింహం మీద కూర్చొని 10 చేతుల్లో 10 ఆయుధాలు ధరించి ఉంటుంది అన్నమాట. ఈ కాత్యాయనిని కాత్యాయన మహర్షి యొక్క కుమార్తె. ఈమె దుర్గమాసురుణ్ణి సంహరిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ అమ్మవారికి పూజ చేస్తే శత్రు సంహారం. చాలా మంది అనవసరంగా పక్కన వాళ్ళని ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు కావాలని. మనం ఎదిగినా మనం మంచిగా ఉన్నా కూడా పక్కన వాళ్ళకి నచ్చదన్నమాట. మరి ఇంతకు ముందు మనం అటాక్ చేస్తేనే అటాక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం బాగున్నా కూడా పక్కన వాళ్ళకి నచ్చదు. మరి అటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది కావాలని కోర్టు కేసులలో ఇరికిస్తూ ఉంటారు, కావాలని కేసులు ఫైల్ చేయడం, లేకపోతే మన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, హెరాస్మెంట్, లేడీస్ అయితే హెరాస్ చేయడం, ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఈ మధ్య. వీళ్ళ నుంచి మనం ప్రొటెక్టివ్ గా ఉండాలి అనుకున్నప్పుడు కాత్యాయని దుర్గకి మనం ఉపాసన చేయాలన్నమాట. అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపమే. లక్ష్మి ఏ రూపంలో ఉంటుందంటే శత్రువును సంహరించి డబ్బుని మనకి తీసుకొచ్చేటటువంటి స్వరూపంలో ఉంటుంది కాత్యాయని దుర్గ. చాలా మంది డబ్బులు ఇచ్చి మోసపోతారు, చాలా మంది డబ్బులు వడ్డీలకి ఇచ్చి మోసపోతూ ఉంటారు, షూరిటీ సంతకాలు పెట్టి మోసపోతూ ఉంటారు అన్నమాట. ఫైనాన్స్లలో వీళ్ళు షూరిటీ పెడుతూ ఇరుక్కుంటారు, అనవసరంగా వీళ్ళకి సంబంధం లేని ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో. డబ్బు వల్ల వచ్చే సమస్యలు, డబ్బుల వల్ల వచ్చిన వైరము, ఆస్తి విషయాల్లో ఉన్నటువంటి తగాదాలు, వీటి నుంచి బయటపడాలంటే కాత్యాయని దుర్గకి మనం ఉపాసన చేయాలి. డబ్బులు చిరిగిపోయాయి, లేదు మా స్థలాన్ని కబ్జా చేసేసారు, ఇటువంటి సమస్యలు అన్నీ ఉంటాయి. క్యాష్ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్, ఇవన్నీ క్లియర్ చేసి మన ప్రాపర్టీని మనకు తీసుకొస్తుంది ఈ అమ్మవారు. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు కాత్యాయని దుర్గకి ఆ రోజు నవదుర్గా హోమం చేసుకుంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. తర్వాత దుర్గ కాత్యాయని తర్వాత అమ్మవారు కాళరాత్రి. కాళరాత్రి అమ్మవారు నాకు చాలా ఇష్టం అన్నమాట. అమ్మవారు గాడిద వాహనం మీద ఉంటుంది, చేతిలో వజ్రాయుధాన్ని ధరించి ఉంటుంది, వరద అభయ హస్తాలను ధరించి ఉంటుంది, జుట్టు మాత్రం చల్లా చెదురుగా ఉంటది, నాలుక బయట వేసుకొని ముదురు రంగులో ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే శత్రువుల్ని దారుణంగా చీల్చి చెండాడుతుంది అన్నమాట. కొంతమంది ఉంటారు ఇంట్లో నుంచి కోడళ్ళని హెరాస్ చేసి బయటికి తోసేయడం, ఇంట్లో భర్తలు లేడీస్ ని తీవ్రమైన హింసలు పెట్టడం, కొట్టడం, తిట్టడం, మామలు హెరాస్ చేయడం, ఇటువంటి వాళ్ళు ఉంటారు. జీవితాంతం టార్చర్ పెట్టడం, అంటే దాన్ని వదిలించుకోలేము, అలా క్లియర్ చేసుకోలేము. ఇలాంటి మొండి సమస్యలు ఉంటాయి. లైఫ్ లాంగ్ హెరాస్మెంట్లు చూస్తున్నాం. ఈ కర్మ మాకు వదలడం లేదు, ఇంకా పూర్తిగా మన పాప కర్మలన్నీ దగ్ధం అయితే గాని
మనకి శాంతి లభించదు, మొండి బాకీలు ఉన్నాయి తీర్చేసుకోవాలి, ఇంకా టూ మచ్ హెరాస్మెంట్ మేము భరించలేము అనుకున్న వాళ్ళందరూ కాళరాత్రి దుర్గకు ఉపాసన చేయాలి. ఎందుకంటే కాళరాత్రి దుర్గ అంటే అగ్ని స్వరూపం, విద్యుత్ శక్తి. మామూలుగా ఫైర్ అంటే కాల్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ అంటే స్పీడ్ గా పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఫైర్ రెండు కలిస్తే ఏమవుతాయి? అలాగా స్పీడ్ గా మన పాపాలన్నీ కాల్చేస్తుంది అనమాట. మన పాపాలన్నీ తొందరగా కాలిపోతే మన శరీరం పవిత్రం అయిపోతుంది. పవిత్రమైనప్పుడు సూపర్ న్యాచురల్ పవర్స్ పొందడానికి బాడీ అనేది సిద్ధం అవుతుంది. మనం ఈ దేవత ఎందుకు ఉపాసన చేయాలి అంటే ఇంకా తట్టుకోలేము, మేము దీన్ని భరించలేము, ఎలా చేయాలి అనేటటువంటి వాళ్ళందరూ ఈ దేవతకి ఉపాసన చేయొచ్చు. ఈ అమ్మవారికి ఏంటంటే పరమాన్నం ఇష్టం. ఈ అమ్మవారికి ఉపాసన ఏంటంటే మనం ఆల్రెడీ ప్రతిష్ఠ చేసుకొని ఉంటాం ఇంట్లో. 8 రోజులు ప్రతిష్ఠ చేసుకున్నటువంటి కలసం ఉంటుంది, శ్రీచక్రం ఉంటుంది, అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకము ఉంటుంది, నవదుర్గా స్తోత్రం చేసి కాళరాత్రి దుర్గా మంత్రం కూడా ఉంటుంది. మీరు దీక్ష ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మంత్ర జపం చేసుకోవచ్చు. లేదైతే నవదుర్గలకు సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంటుంది, దుర్గాదేవికి దకారాది స్తోత్రాలు ఉంటాయి, లేదంటే ఖడ్గమాల, అమ్మవారికి సంబంధించినటువంటి త్రిశతి ఉంటుంది. అష్టోత్తరాలు చేస్తే మామూలుగా డబ్బులు వస్తాయి. కవచం చేస్తే మనం ప్రొటెక్టివ్ లేయర్ లోకి వెళ్తాం. దిగ్బంధన మంత్రాలు ఉంటాయి, దిగ్బంధన మంత్రం చేస్తే నెగిటివ్ ఫోర్సెస్ మనలోకి ఎంటర్ అవ్వవు అన్నమాట. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి అనేక దశల్లో మంత్రాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారిది కవచం ఉంటుంది, కాళరాత్రి కవచం. కాళరాత్రి కవచం ఎవరైతే పారాయణం చేస్తారో వారికి యాక్సిడెంట్లు అవ్వవు, మెయిన్ యాక్సిడెంట్లు అవ్వవు. వేరే వాళ్ళ దగ్గర నుంచి, హెరాస్మెంట్స్ దగ్గర నుంచి మనం దూరంగా ఉంటాం అన్నమాట. ఈ అమ్మవారు ఏంటంటే పూర్తిగా కోరికలను చంపేస్తుంది. అఘోరీలు మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి దేని మీద వ్యామోహం ఉండదు, ఏ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు రియాక్ట్ కారు, సిచ్యువేషన్ తగినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, ఆ విధమైనటువంటి మెంటల్ స్టేట్ లో ఉంటారు. శరీరంలో ఉన్నటువంటి సహస్రార చక్రంలో అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఈ అమ్మవారు ఇంకా సూపర్ న్యాచురల్ పవర్స్ ఇవ్వడానికి బాడీని బాగా సిద్ధం చేస్తుంది అన్నమాట. మైండ్ ని, బాడీని, మనసుని, బుద్ధిని అంతా సిద్ధం చేస్తుంది. తర్వాత వచ్చేటటువంటి అవతారమే సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి దేవిని రాజరాజేశ్వరి అంటారు. రాజరాజేశ్వరి దేవి సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తుంది. అల్టిమేట్ ఈ అమ్మవారు ఏంటంటే మన బాడీని సిద్ధం చేస్తుంది. సిద్ధిదాత్రి దేవి ఇస్తుంది మనకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అష్టసిద్ధులని ఇచ్చినటువంటి దేవతే సిద్ధిదాత్రి రాజరాజేశ్వరి దేవి అంటారన్నమాట. మనకి 33 కోట్ల మంది దేవతలు ఉంటే వాళ్ళల్లో రారాణి రాజరాజేశ్వరి దేవి. అమ్మవారు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. మనకి మహావిష్ణువుని తీసుకున్నట్లయితే ఆయన గదను ధరించి చేతిలో కమలాన్ని, శంఖచక్రాలను ధరించి ఉంటాడు. అదే విధంగా అమ్మవారు కమలంలో కూర్చొని, అమ్మవారు పద్మనాభ సహోదరి కాబట్టి స్వామివారి లాగే అమ్మవారు కమలంలో కూర్చొని పైన 2 చేతుల్లో శంఖచక్రాలు, కింద గద, చేతిలో ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ ని ధరించి అమ్మవారు చాలా చక్కగా నవ్వుతూ అష్టసిద్ధుల్ని మనకి అనిమ, లగిమ, మహిమ, గరిమ అనేటటువంటి సిద్ధుల్ని ప్రసాదిస్తూ నవ్వుతూ ఉంటుందన్నమాట. కాబట్టి 9 రోజులు నవరాత్రులు జాబ్ చేసుకునే వాళ్ళు చేసుకోలేకపోయినా కూడా నవరాత్రులలో చివరి 2 రోజులు చాలా చక్కగా పూజ చేసుకుంటే నవరాత్రులు చేసినటువంటి ఫలితం కూడా మనం పొందొచ్చు. 8.5 అవతారం ఉంది. అంటే 8వ రోజుకి 9వ రోజుకి మధ్యలో అర్ధరాత్రి ఉంటుంది, 11:30 నుంచి 12 గంటల లోపు. ఆ టైంలో అమ్మవారు ఏం చేస్తుంది, కాళరాత్రి దుర్గా ఇంకా దుర్గమాసురుణ్ణి సంహరించడం కోసం చాముండేశ్వరి అవతారాన్ని తీసుకుంటుంది అన్నమాట. చాముండేశ్వరి అవతారం అంటే తాంత్రికులందరూ, ఇది చాలా రహస్యమైనటువంటి పూజ. 8వ రోజు అర్ధరాత్రి 11:30 స్టార్ట్ చేస్తే 12:30 మధ్యలో చాముండేశ్వరి చేతిలో 2 కత్తులు తీసుకొని భీకరంగా యుద్ధం చేస్తూ ఉంటుంది. తాంత్రికులందరూ ఆ సమయంలో కీలకమైనటువంటి చాముండాకాళి ఉపాసన చేస్తారు, చాముండాకాళి హోమం అనేది చేస్తారన్నమాట. ఇంకా వీళ్ళు శత్రువులు మనల్ని వదలరు, జీవితాంతం మనల్ని పట్టి పీడిస్తారు అనుకునే వాళ్ళు, దీర్ఘకాలికమైనటువంటి రోగాలు, ఈ షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి ఇంకా మనల్ని వదలవు, సంవత్సరాల కొద్దీ మనల్ని వేధిస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకున్న వాళ్ళు 8వ రోజు అర్ధరాత్రి 11 గంటల నుంచి 12:30 లోపు చాముండేశ్వరి దేవి ఆరాధన ఒకటి ఉంటుంది. ఆరాధన చేసి
పడుకుంటారు అనమాట. తాంత్రికులకి చాలా కీలకమైనటువంటి టైం అది. చాముండేశ్వరి ఆరాధన, ఆమెనే చాముండా కాళి అంటారు. ఆమె భీకరంగా యుద్ధం చేసి రాక్షసుని యొక్క తలలో మెడలో వేసుకొని రాజరాజేశ్వరి దేవికి సమర్పిస్తుంది అన్నమాట. అమ్మవారు మెచ్చుకొని చాముండా కాళిని ఆశీర్వదించి, నువ్వు భీకరంగా యుద్ధం చేశావు కాబట్టి నిన్ను చాముండా కాళిగా, చాముండేశ్వరిగా నువ్వు మంచి పేరు పొందుతావు లోకంలో అని అమ్మవారు వరాన్ని ఇస్తుంది అన్నమాట. అప్పటి నుంచి అమ్మవారు చాముండేశ్వరిగా మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ అమ్మవారికి మాత్రం అర్ధరాత్రి చేసేటటువంటి పూజ చాలా విశేషంగా అమోఘంగా ఉంటుంది. మరుసటి రోజు ఈసారి దశమి అనేది 2 రోజులు వచ్చింది, 11 రోజులు వచ్చింది, 11 రోజులు వచ్చింది దసరా. కాబట్టి ఈ 9 రోజుల్లో ఏ స్త్రీ అయితే ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటిస్తూ ఏకభుక్తం చేస్తూ, తర్వాత ఫోన్ ఎక్కువ చూడకూడదు. కళ్ళల్లో పవర్ ఉంటుంది, చాలా మందికి తెలియదు. తాంత్రికులు ఏంటంటే, మీరు కామాఖ్య అటువంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు తాంత్రికల కళ్ళలో ఎప్పుడు కళ్ళు పెట్టి చూడకూడదు. కళ్ళతో హిప్నటైజ్ చేస్తారు. బాడీలో ఉండే కాస్మిక్ పవర్ ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. మీలో పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, కళ్ళ నుంచి లాగేయచ్చు. అందుకే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు అన్నమాట. తాంత్రికల కళ్ళల్లో ఎనర్జీ మనం రీగెయిన్ చేసుకోవాలంటే జపం చేసుకోవాలి మళ్ళీ. కాబట్టి ఏంటంటే అమృత కళలు ఉంటాయి మన కళ్ళల్లో, శక్తి అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఫోన్ చూడకూడదు. అల్ట్రా వైలెట్ రేస్ అనేది మన కాస్మిక్ పవర్ ని అపోజ్ చేస్తుంది. మన బాడీలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా నశించిపోతుంది అన్నమాట. అందుకే మీకు అయ్యప్ప దీక్షలు చేసేటప్పుడు, దుర్గా దీక్షలు చేసేటప్పుడు ఎక్కువ ఫోన్ చూడకండి అంటుంటారు. ఎందుకంటే ఆ పూజా బెనిఫిట్ అనేది మనం పూర్తిగా పొందాలి కాబట్టి 9 రోజులు ఫోన్ అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. స్వయం పాకం అనేది మనమే వండుకొని మనమే తినాలి. ఎందుకంటే ఎవరైనా మనకు వంట చేస్తారనుకోండి, మన తల్లి మనకు ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. మంచి పాజిటివ్ వైబ్ తో పాజిటివ్ గా ఉంటుంది మన తల్లి. వేరే వాళ్ళు వంట చేశారనుకోండి, అందరూ అలా ఉండాలని లేదు. వేరే వాళ్ళు వంట చేసిన, హోటల్స్ లో వంట చేసిన ఫుడ్ లో ఏంటంటే వాళ్ళ మైండ్ ఉంటుంది. వాళ్ళు తిట్టుకుంటా వండింది, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చెయ్యి, వాళ్ళ ఆరా, ఇవన్నీ నిజంగా విలువ కడతాయండి. ఖచ్చితంగా మూఢనమ్మకాలు కాదు. ఆ ఫుడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇప్పుడు మీకు హలాల్ అని చేస్తారు. మన బలి ప్రక్రియ వేరు, హలాల్ వేరు. హలాల్ అంటే ఏంటి? మెల్లగా చంపడం. తని కోసి చంపడం వల్ల ఏమవుతుంది? ఒక మనిషిని కోసి చంపితే ఏమవుతుంది? వాళ్ళ చంచలమైనటువంటి బాధతో, కోపంతో చనిపోతారు కదా, ఆ మాంసంలో ఉండిపోతుంది ఇదంతా. పైశాచికత్వం అంటారు. హలాల్ చేసినటువంటి మాంసం తింటే మనిషికి పైశాచికత్వం వస్తుంది అనమాట. పైశాచికత్వం అంటే ఏంటంటే బాగా క్రైమ్ చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం అలాంటి ఫుడ్ స్వీకరించకూడదు. బలి అనేది ఏంటంటే పశుగాయత్రి మంత్రం చెవులో చెప్పి ఒక్కసారిగా వేటగా వేస్తున్నప్పుడు ఆ జంతువులో ఉన్నటువంటి ఆత్మ దివ్యలోకాలకు వెళ్ళిపోతుంది అనమాట. బలి ప్రక్రియలో పశుగాయత్రి మంత్రం ఉంటుంది. దానికి నొప్పి లేకుండా బలి ఇచ్చేటటువంటి ప్రక్రియలో ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఫుడ్ మీద ఆ జంతువు ఎలా చనిపోయింది, ఇప్పుడు చేపలు కూడా ఉంటాయి. చేపలు చనిపోయేటప్పుడు కరెంట్ పెట్టి చంపేస్తూ ఉంటారు వాటర్ లో. ఆ చేపలు చాలా డిస్టర్బ్ అయి చనిపోతాయి. ఆ ఫుడ్ తిన్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ మాంసము కొట్టి చంపినప్పుడు అవి భయంతో, బాధతో చనిపోతాయి కదా, అవంతా మాంసంలో ఉంటాయి అన్నమాట. ఆ ఎఫెక్ట్ మనకు ఉంటుంది. ఎవరైనా భోజనం వండినా వాళ్ళ మైండ్ ఎఫెక్ట్ ఆ ఫుడ్ మీద ఉంటుంది. అది తింటే మన ఆరా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి స్వయం పాకం అనేది ఉత్తమం. మనమే తినాలి, మనమే ప్రసాదం చేసి దేవతకు పెట్టుకోవాలి. ఆ ప్రసాదాన్ని ఎవరికి ఇవ్వకూడదు. మనమే దీక్షలో ఎవరున్నామో మనమే స్వీకరించాలి. ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు. తర్వాత ఏంటంటే మన ఫుడ్ మనమే వండుకోవడం బెస్ట్. ఈ 9 రోజులు వండుకొని మనమే తింటే కనీసం మనకి ఏదైనా పనులు ఆగిపోతే, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అవుతాయి. పూర్తి బెనిఫిట్ మనం పొందాలంటే ఈ విధంగా చేయాలి. చాలా మంది అడుగుతా అంటారు, మేము నవరాత్రులు చేసాం, టెంపుల్స్ కి వెళ్తాం, యజ్ఞాలు చేస్తాం, మాకు రిజల్ట్ ఉండదు అంటూ ఉంటారు. ఎందుకు రిజల్ట్ ఉండదంటే, ఒక బాటిల్ కి హోల్ పెట్టినప్పుడు వాటర్ ఎలా వెళ్ళిపోతుందో, మనం ఎంత జపం చేసినా నియమాలు అనేది మనం పాటించుకోలేదు అనుకోండి, ఈజీగా వెళ్ళిపోతుంది. అందులో ప్రధానంగా చేసే మిస్టేక్స్ ఇవి. ఇంకొక మిస్టేక్ కూడా ఉంది. ఏంటంటే బ్రహ్మచర్యం పాటించడం. చాలా మంది మేము బ్రహ్మచర్యం పాటిస్తున్నాం కదా అని చెప్పి మెంటల్ గా ఆలోచిస్తూ ఉంటారు. వేరే అబ్బాయిల గురించి, అమ్మాయిల గురించి ఆలోచిస్తూ ఉంటారు.
అలాంటప్పుడు కూడా మన ఆరా పొల్యూట్ అవుతుంది అనమాట. కాబట్టి మైండ్ కూడా మనం పవిత్రంగా ఉంచుకోవాలి. బ్రహ్మచర్యం అంటే ఒక అబ్బాయికో ఒక అమ్మాయికో మనం దూరంగా ఉండడం కాదు, వాళ్ళ గురించి ఆలోచించకూడదు, వాటికి సంబంధించినటువంటి అశ్లీల చిత్రాలు చూడకూడదు. మనం పూర్తిగా దైవికమైనటువంటి భావనలో భజనలు కానీ పూజలు కానీ అష్టోత్తరాలు కానీ చేస్తూ మనసు బుద్ధి పవిత్రంగా ఉన్నప్పుడే కాస్మిక్ పవర్ ఎంటర్ అవుతుంది. మనం పవిత్రంగా చీర కట్టుకొని పూజ చేసినంత మాత్రాన శక్తి రాదు. మన మనసు బుద్ధి కూడా చాలా పవిత్రంగా ఉంటేనే కాస్మిక్ పవర్ అనేది మన ఆరా కనెక్ట్ అవుతుంది. మన బుర్ర బుద్ధి మంచిది కాదు అనుకోండి, అమ్మవారు రాదు. మన మైండ్ లో ఇంత పొల్యూషన్ ఉంటే అమ్మవారికి మనం ఎలా కనెక్ట్ అవుతాం? అమ్మవారు ఎంత పవిత్రమైంది. నేను ఒక్కసారి జపం చేసేటప్పుడు అబ్జర్వ్ చేశాను, అమ్మవారు మన ఆలోచనల్ని గమనిస్తుంది, మనల్ని చూస్తుంది. మనం బ్యాడ్ గా ఆలోచిస్తే అమ్మవారు మనల్ని ఎంత తప్పుగా అనుకుంటుంది. అక్కడ అమ్మవారు ఉంది, ప్రతిష్ఠ చేసినప్పుడు కలసంలో అమ్మవారు ఉంది. మనం ఏదైనా తప్పు చేస్తే అమ్మవారు చూస్తుందనే స్పృహతో సీసీటీవీ లాంటర్లో మనుషులు ఎంత జాగ్రత్తగా ఉంటారు, అమ్మవారు ఉందనే స్పృహతో అదే విధంగా మనం పూజలు చేసుకోవాలి. సో ఒక్క వీడియోలో 9 అవతారాలు, 9 విశిష్టతలు, నైవేద్యాలు, పాటించవలసిన నియమాలు ప్రతి ఒక్కటి కూడా చాలా కులంకుశంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారు.